యెషయా గ్రంథం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. అందరము కలిసి బిగ్గరగా చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా ఆయన కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరము ఇచ్చును. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మోకాళ్ళు ఉన్న వాళ్ళందరూ మోకరించండి, లేని వాళ్ళు అట్లే ఉండండి. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ఘనమైన, మహోన్నతమైన, పరిశుద్ధమైన, సకల ఆశీర్వచమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి ఆరాధన మిసేజ్లో నీ దాసుని ద్వారా తీసుకొచ్చిన లేఖనాలను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. చెప్పసక్యమైన మహిమాయుక్తమైన వరము, ఆ సంతోషమే మాకు ఒక వరముగా అనుగ్రహించినావు. దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ప్రభువా తండ్రి, ఏ విధంగా అయితే పాపాత్మురాలైన స్త్రీ ప్రభువా పాపంతో పట్టబడినప్పుడు ఆ పాపములను క్షమించబడుతూ వచ్చినాయి, అదేవిధంగా నన్ను కూడా ప్రభువా తండ్రి ఆ సమయ స్త్రీలాగా నన్ను జ్ఞాపకము చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. 18 ఏళ్ల నుండి ప్రభువా తండ్రి రోగముతో ఉన్న స్త్రీని ముట్టి స్వస్థపరుస్తూ వచ్చినావు. నా జీవితంలో కూడా అంత గొప్ప కార్యం చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా తండ్రి. ఇంత గొప్ప దేవుడు అయినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. నిజమే కదు ప్రభువా తండ్రి, ఈ విధంగా హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో చిన్న సమూహముగా మేము కూడొచ్చి నిన్ను ఆరాధించే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. పాటలలో, అదేవిధంగా వర్షిప్ మిసేజ్లో, అదేవిధంగా ప్రభు వ్యక్తిగతంగా, అదేవిధంగా ప్రభువా తండ్రి నిశ్చితమైతే టేబుల్ మిసేజ్లో కూడా నువ్వు మాతో ఉండి ప్రభువా తండ్రి మా మధ్యలో సంచారం చేయవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నా. హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో యేసుక్రీస్తు ప్రభుతో సావాసము చేయడానికి మేము వచ్చినాం ప్రభా. ఈ సావాసం మమ్మల్ని అత్యధికంగా అభివృద్ధి చేయమని కోరుతూ ప్రార్థిస్తున్నా. ఎవరైతే నిట్టూర్పులో ఉన్నారో వారిని ధైర్యపరచు. ఎవరైతే ప్రభా తండ్రి మా బ్రతుకు ఇంతే, మేము ఇంకా బాగుపడమా అని నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని లేవనెత్తవలసిందిగా కోరుతున్నాను. విడుదల ఇవ్వవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నా. అదేవిధంగా ప్రభా రోగములు, ఆయా బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో సమస్యలు, కలవరాలతో, ఆర్థిక సమస్యలతో వచ్చిన వారిని నీ వాక్యపు వెలుగులో వారిని సంధించి దర్శించవలసిందిగా కోరుతున్నా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆత్మ సంచారం చేయాలా. దేవుని ప్రసన్నత, దేవుని తాకిడి ఇక్కడ ఉండడానికి కృప చూపవలసిందిగా కోరుతూ ప్రభా ఎవరే గాని అల్లరి చేయకోకుండా, ఎవరు ప్రభా అటు ఇటు చూడకోకుండా వారి హృదయము వాక్యం వైపు ఏకాగ్రత ఉంచడానికి వారి హృదయాన్ని ప్రేరేపించవలసిందిగా కోరుతున్నా. సాతానుగాడు తెచ్చే ప్రతి శ్రమ, ప్రతి శోధనను జయించడానికి నువ్వు కార్యం జరిపించవలసిందిగా కోరుతూ నీ దాసుని నిలబెట్టుకొని ఆరాధన మిసేజ్లో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. నిజమే కదు ప్రభా, మాకు వరంగా అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ నన్ను కూడా ఇక్కడ నిలబెట్టుకొని ప్రభా తండ్రి నీ ప్రజలకు కావలసిన వాక్యాన్ని విరిచి వడ్డించడానికి నీ ఆత్మతో అభిషేకించి మాకు కాదు యెహోవా మాకు కాదు నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఈ విధంగా ప్రభా తండ్రి ఇక్కడున్న ప్రజలను ప్రతి ఒక్కరిని మాట్లాడవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఎవరైనా గట్టిగా చదవాలా. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఎవరి మాట వినగానే ఉత్తరం ఇస్తున్నాడు చెప్పాలా?
మీకు నిద్ర మబ్బు పోవాలంటే ఏం చేయాలి తెలుసా? నీళ్లు తీసుకొచ్చి చల్లుతా. వాక్యం మీద లేకపోతే ఇది గుర్తుపెట్టుకోండి. ఇటు అటు మనసు ఎక్కడో పెట్టి, హృదయం ఒకసాట పెట్టి వాక్యం వినమాకు. సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలో ఉన్నటప్పుడు ఆయన వాక్యం మీద ఏకాగ్రత పెట్టు. ఎవరి మొర ఎవరు విన్నారు చెప్పాలా? ఆయన నీ మొర విని ఇంతవరకు కన్నీళ్లతో, బాధతో, దుఃఖముతో, వేదనతో, నిందతో, అవమానముతో, బలహీనముతో ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నీ మొర విని, నీ మొర వినడానికి ఫస్ట్ ఉండవలసిన క్వాలిఫికేషన్, నీ మొర వినడానికి నీలో ఉన్న మంచితనము, నీ మొర ఉండవలసింది ఏంటి? ఆలోచన చేసినవా? ఏ రోజన్నా ఒక వ్యక్తి మొర వింటాడు మన ప్రభు అని గ్రహించినావా? నీ మొర నా మొర వినడానికి ఏం కావాలా? వింటాడా మన మొర? నిజమేనా? వాస్తవమేనా? చెప్పండి. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. అంకుల్ ఏదో చెప్తున్నాడు చూడు. మకము మబ్బు వదలాల మందిరంలో ఉంటే ఏం చేస్తున్నాం అనేది గ్రహింపులోకి రావాలా? ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఉత్తరం ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నీకు ఉత్తరం అనుగ్రహించును. నీకు ఉత్తరం రావాలంటే నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నీకు ఉత్తరం రావాలంటే ఎంతవరకు దేవుని మాట వింటున్నావు మాట? దేవుని మాట, దేవుని మాట తప్ప దయ్యపు మాట వింటావు? దేవుని మాట తప్ప మనుషుల మాట వింటావు? దేవుని మాట తప్ప యేసుక్రీస్తు ప్రభు మాట వినవు, సేవకుల మాట వినవు, పెద్దల మాట వినము, అందరి మాట వింటావు. కానీ ఇక్కడికి వస్తే, మందిరంకి వస్తే దేవుని మాట అసలే. కానీ దేవుడేమో నీ మాట విని ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు ఎంతవరకు దేవుని మాట వింటున్నావు? కరెక్టేనా? ఇది వాస్తవమేనా? వింటున్నారా లేదా? నాకు డౌటే. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఎంతవరకు మన మాట విని ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. కానీ మనము ఆయన మాట వింటున్నామా? పరిశుద్ధమైన బల్లలో చేయి వేయక ముందు, నన్ను నేను పరీక్షించుకోకముందు, ప్రభువా నా మాట నీ వింటున్నా, నీ మాట నేను వింటున్నానా? నీ మాటకి ఎక్కడ నేను అవిధేయత చూపుతున్నా? నీ మాట ఎక్కడ నేను లోబడట్లే? నీ మాటకి ఎక్కడ నేను లోబడుకోకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా? ఇది ఆలోచన చేయండి. మన మాట వినకపోతే నా మాట వినట్లేదే అంటావు. కానీ దేవుని మాట నువ్వు వింటున్నావా? యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను అది నీ గద్దింపు దేనికి ప్రయోజనము? ప్రియ దేవుని బిడ్డ, హెబ్రోన్ ప్రార్థన మందిరంలోకి వస్తున్న ఓ విశ్వాసి, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవెంట. యేసుక్రీస్తు ప్రభు మాట వినాలా? నీ మాట ఆయన వింటున్నాడు, కానీ ఆయన మాట నీవు వింటున్నావా? ఈ క్వశ్చన్ వేసుకో పరిశుద్ధమైన బల్లలో చేయి వేయక ముందు. యథార్థమైన మాటలలో ఎంతో బలమైనవి. ఎట్లా బలమైనవంటే, ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నటప్పుడు, ఒక వ్యక్తి బలహీనుడుగా నడుచుతున్నప్పుడు, ఒక వ్యక్తి శక్తిహీనుడుగా ఉన్నటప్పుడు, ఒక వ్యక్తిలో శక్తి లేనప్పుడు, ఒక వ్యక్తి ఎటు చూసినా కూడా తనకు ఏ విధంగా ఆదరణ లేనప్పుడు, ఆయన మాట ద్వారా ఎంతో బలము. నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితే, ఒక వ్యక్తి ఆ విధంగా పరిస్థితిలో పోతుంటే నువ్వు మాట్లాడే మాట ద్వారా ఆయన ఎంతో బలపడాలా? ఈ దినాన నీ మాట ద్వారా బలపడట్లేదు, కృంగదీస్తున్నావు. నీ మాటల ద్వారా బలహీనపరుస్తున్నావు.
నీ మాటల ద్వారా ఆ వ్యక్తి విశ్వాస యాత్రను ముందుకు తీసుకోకుండా ఆ విశ్వాసములోనే నెలకొడుతున్నావు. విశ్వాసిని విశ్వాస యాత్ర ఆత్మీయంగా ఎదగట్లేదే. ఎట్లా ఉంటారంటే విశ్వాసులు, ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యక్తికి హెల్ప్ చేసినాడంటే ఆ వ్యక్తిలో కొంత లోపం ఉన్నదనుకో, ఆ వ్యక్తి టయానికి ఏమైనా ఇవ్వలేకపోయినాడు అనుకో, ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తి వచ్చి అక్క ఇంక అయిపోయింది, ఇంకా నీకు ఏమి రావు, నీ బ్రతుకు ఇంతే, మీకు ఆ వ్యక్తి ఇయ్యడు అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో అప్పుడే నీ మాటల నీ విశ్వాస యాత్ర తెలుస్తుంది. ఇక్కడ సపోజ్ నేనే ఉన్నా, నేను ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నా, నేను టయానికి ఇవ్వలేకపోయినప్పుడు సాటి సహోదరుడు పోయి ఏం మాట్లాడాలా? అక్క లేట్ అయినా కూడా డబ్బులు వస్తాయి, ప్రార్థన చేద్దాం, దేవుడు సాయం చేస్తాడు, దేవుని మాట ఎంతో యథార్థమైనది కదా, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు కార్యం చేస్తాడనే మాట రాదు నీలో నుంచి. ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఏం మాట్లాడతావు నువ్వు తెలుసా? అయిపోయిందక్క, ఆ వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు, ఇంకా డబ్బులు రావు, ఇంకా ఇవ్వడు అంటే నీ విశ్వాస యాత్ర అంతే. నీ బతుకు ఆత్మీయంగా నువ్వు ఎదగలేదు కాబట్టి ఆ వ్యక్తి ఇచ్చిన వ్యక్తిని కృంగదీయడానికి సాతానుగాడు నీ హృదయంలో వేసిన తిష్ట. సాతానుగానికి మనసిస్తున్నావు కానీ సృష్టికర్త అయిన దేవునికి నీ మనసు ఇవ్వట్లేదు. సృష్టికర్త అయిన దేవుడు ఎంత శక్తిమంతుడో అనేది నువ్వు గుర్తెరగలేదు కాబట్టి నువ్వు ఆ వ్యక్తిని తీసుకుపోయి ఆ వ్యక్తి దగ్గరకు ఏం మాట్లాడుతున్నావు? ఇంకా రావు, అయిపోయి. భూమి పునాదులు వేయబడక ముందే, నాభి సూత్రము కోయక ముందే, తల్లి గర్భములో రూపింపబడక ముందే సృష్టికర్త అయిన దేవుడు ఎరిగినాడు. ఆయనకు తెలవంది నీకు తెలుసా? ఆ వ్యక్తి ఇయ్యడని తెలుసా? నేను ఇయ్యనని తెలుసా? చెప్పాలా? ఏమైంది మీకు నోట్లో నుంచి మాట రావట్లేదు? ప్రియ దేవుని బిడ్డ, ఒక వ్యక్తితో నువ్వు యథార్థంగా ఉంటే యథార్థమైన మాటలలో ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. నువ్వు యథార్థంగా ఉంటే కదా నీలో నుంచి యథార్థమైన మాటలు వచ్చేది. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే కదా ఆ వ్యక్తిని బలపరిచే మాటలు మాట్లాడేది. నువ్వు యథార్థంగా ఉంటే కదా బలహీనంగా ఉన్న వ్యక్తిని అద్భుతంగా దేవుడు నీకు సాయం చేస్తాడు, అద్భుతంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. బాధపడకండి, ప్రార్థన చేద్దామంటావు. నువ్వు ఆత్మీయుడు అయితే నీలో కింది నుంచి పై వరకు కోస్తే ఆత్మీయమైన మాటలు రావు. శరీరమైన మాటలు, శరీరమైన క్రియలు, శరీరమైన తలంపులు, ఎప్పుడు చూసినా ఒకరి మీద నిందలు వేసే తలంపులతో ఉన్నావు. నువ్వు యథార్థవంతుడువా? నీ మాట ఎంతవరకు యథార్థంగా ఉంటుంది? అందుకే యోబు పోతున్న పరిస్థితిని చూసి యోబు అంత నష్టపోయినాడు, యోబు అంత బలహీనుడు. తనకు కుమార్తెలు చనిపోయినారు, తన ఆస్తి అంతా కోల్పోయినాడు. అన్ని పోయినప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభువును వదల్లా. ఇది నీవు నేను మనకు వచ్చే నష్టాన్ని చూసి, మనకు వచ్చే బాధను చూసి, మనకు వచ్చే సమస్యను చూసి ప్రభువును వదులుతాము. ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఇంకా ఇతరుల మీద, ఆ వ్యక్తి మీద నిందలే, ఇంకా ఆ వ్యక్తి మీద అనరాని మాటలే. పరిశుద్ధమైన బల్లలో చేవేస్తున్నావు, భయం లేదా? భక్తిని బాటలో పెట్టినా, బాటలో ఉండేటన్ని ఒంట్లోకి తెచ్చుకున్నావు. ఒంట్లోకి నువ్వు తెచ్చుకోవడమే కాదు కానీ నీ పక్కనున్న విశ్వాసిని కూడా ఏం చేస్తున్నావు? బలహీనపరుస్తున్నావు. ఎంతవరకు నీ మాట యథార్థమైనది? ఎంతవరకు నీ మాటల ద్వారా బలపరచబడుతున్నాడు? ఎంతవరకు నీ మాటల ద్వారా పురికొల్పపరచబడుతున్నాడు? ఎంతవరకు నీ మాటల ద్వారా ఆత్మీయంగా బలపడుతున్నాడు? ఎంతవరకు నీ మాటల ద్వారా ఇతరులను ఆకర్షితులు చేస్తున్నావు, ఇతరులను ప్రభావితం చేస్తున్నావు? అరే, జీవితంలో ఒక చిన్న సమస్య వస్తే, చిన్న బాధ వస్తే బలహీనపరుస్తున్నావే. నువ్వు విశ్వాసవేనా? మళ్ళా పేరుకు పైకి నాకంటే ఎక్కువగా వైట్ అండ్ వైట్ డ్రెస్సు, బ్యాగ్ అన్ని వేసుకొని తిరుగుతాం. ప్రియ దేవుని సంగమా, ఒక వ్యక్తిని నీ మాటల ద్వారా ఎంతవరకు బలహీనపరుస్తున్నావు?
ఒక వ్యక్తిని నీ మాటల ద్వారా బలపరచవలసింది పోనిచ్చి, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవిగా ఉండాలా. నీ మాటలో యథార్థత లేదు కాబట్టి బలము రావట్లే ఆ వ్యక్తికి. జాగ్రత్త. మన బతుకును మనది సరి చేసుకోవాలి. ఇతరుల మీద మనం ఎప్పుడు, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇట చూపెడుతున్నాడంటే, నా వైపు 4 వేళ్ళు చూపెడుతున్నాయి, నా బతికే చక్కగా లేదు, ఇతరుల బతుకు నేనెందుకు తీర్పు తీర్చాలా నాలా. రోమిలు రాసిన పత్రికలో అంటాడు 2వ అధ్యాయంలో, నీ సహోదరికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? కరెక్టా కాదా? మరి ఎందుకు తీరుస్తున్నావు? గుర్తుకు రాదా వాక్యం? బైబిల్ సంకలో పెట్టుకొని వచ్చేటప్పుడు గుర్తుకు రాదా? బల్లలో పాలు పొందేటప్పుడు గుర్తుకు రాదా? వాక్యం చదివేటప్పుడు గుర్తుకు రాదా? ఎక్కడ పోతున్నాయి? యథార్థమైన మాటలో ఎంతో బలం ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను బలపరిచే సాతానుగాడు తెచ్చే ప్రతి మాట, ఒక వ్యక్తి వచ్చి నిన్ను బలహీనపరుస్తున్నాడంటే ఆ వ్యక్తిని దూరంగా చేయడం చాలా మంచిది. ఆ వ్యక్తిని దరిదాపులకు కూడా ఉండకపోవడం చాలా మంచిది. అది మనం నేర్చుకోవాలా. ఎందుకు? ఆ వ్యక్తి ఆత్మీయంగా స్టాండర్డ్ గా లేడు. ఆ వ్యక్తి ఆత్మీయమైన కోణంలో కరెక్ట్ గా లేడు. అందుకే ఆయన మాటల ద్వారా నువ్వు బలహీనపడకూడదు, నీ కుటుంబము బలహీనపడకూడదు. అంటే ఆ వ్యక్తిని దూరం పెడితే నువ్వు మంచిగుంటావు. ఆయన మాట, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. ప్రియ దేవుని బిడ్డ, నా మాటలు ఎట్లుంటున్నాయి? నాలో యథార్థత ఉంటుందా? నాలో సత్యం ఉంటుందా? నేను మాట్లాడే మాట కరెక్ట్ గా మాట్లాడుతున్నానా? ఇతరుల మీద నిందలే వేస్తూ బ్రతుకుతున్నానా? అది ఆలోచించి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. హెజ్కేలు గ్రంథం 37:4. హెజ్కేలు గ్రంథం 37:4. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చదువు సిస్టర్. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్న. ప్రియ దేవుని బిడ్డ, ఎండిపోయిన ఎముకలలో ఏమొచ్చింది? ఎవరి మాట ద్వారా? దేవుని మాటకు ఎముకలు లోబడినాయి. దేవుని మాటకు ఆ లోయలో ఉన్నా, ఎక్కడంటే అక్కడ ఉన్నా ఆ ఎముకలు లోబడి ఒకదానికొకటి అతుక్కున్నాయి. ఇది నాన్న, నువ్వు ఎవరి మాట వింటున్నావు? సేవకుల మాట వింటావా? అసలే విన్నావు. నీకు తెలుసు అనుకుంటావు, నువ్వు చేసేదంతా కరెక్ట్ అనుకుంటావు, నువ్వు వెళ్ళేదంతా మంచి మార్గం అనుకుంటావు. ఎముకలు దేవుని మాటకు లోబడుతున్నాయి. ఇది నాన్న, నీవు నేను దేవుడు దైవ సేవకులైన వారి మాటకు లోబడుతున్నావా? నేను ఒక సేవకుడు ఒక ప్లేస్లోకి, ఆయన అప్పుడు సేవకుడు, యవ్వనస్తుడు సేవకుడు. ఆ వ్యక్తితో నేను VBSకి వెళ్ళా. VBSకి వెళ్ళినాక 5 రోజులు అక్కడ ఉండొచ్చిన తర్వాత 6వ రోజు అయిపోయింది. నేను ఇంకా సండే నెక్స్ట్ రోజు అయితే శనివారం రాత్రి బయలుదేరి వెళ్తున్నప్పుడు అక్కడున్న సేవకుడు ఏమన్నాడంటే, బ్రదర్ జోసఫ్, మీరు ఇక్కడుండి సండే వాక్య పరిచర్య చేయండి అన్నాడు. నేనేమన్నానంటే, అన్న నేను ఆల్రెడీ వేరే ప్లేస్కు మినిస్ట్రీకి వెళ్తున్నా అన్న, నన్ను క్షమించండి, నేను వెళ్తాను అని నేను ఆయన మాట వినుకోకుండా వచ్చిన. ఎవరి మాట వినకుండా? వినాలండి మీరు ఇవన్నీ. సేవకుని మాట వినుకోకుండా ధిక్కరించి వచ్చిన. ఏం చేసిన? నేను చేసింది ఒప్పుకుంటున్నా, పబ్లిక్గా, లోకంలో కాదు, సంఘం ముందు చెప్తున్నా. ధిక్కరించి వచ్చిన ఆ యవనస్తుడు, ఆయన కూడా సేవకుడు కూడా ఏమన్నాడంటే, జోసఫ్ నువ్వు ఉండి మినిస్ట్రీ చూసుకో అని అన్నాడు. లేదు బ్రదర్, సారీ, నేను వెళ్తానంటే, ఉండు రేపు సండే అంటే, లేదని నేను ఆ సేవకుడు ప్రార్థన చేసినాక ఆయన నా బండి తీసుకొని ఆయన బండి తీసుకొని ఇద్దరము మేము వచ్చిన తర్వాత నైట్ 10:30-11 అయింది. పడుకున్న తర్వాత ఉదయం లేచి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన రావట్లే నాకు. ఎందుకు? అక్కడ సేవకుని మాట వినకుండా వచ్చినాగా. ఉదయం లేచిన ప్రార్థన చేస్తున్నా కానీ నాకు నెమ్మది లేదు.
నా మాట నాకే కరెక్ట్ కాదే, నేను తప్పు చేసిన అని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తున్నటప్పుడు అప్పటికి 5:30 అవుతుంది. అప్పటికి అలసిపోయింటారు. 3 రోజులు అయింది కదా, సేవకునికి ఎట్లా చేయాలా, ఏం చేయాలా, బైబిల్ చదువుతున్నా, ఇంకా నిద్ర పట్టలే, అట్లే ఉండా. అయితే 6:30కు, ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు 6:30కు అన్నకు ఫోన్ చేసి, అన్న తప్పైపోయింది క్షమించన్నా. ఏమన్నా? అన్న తప్పైపోయింది క్షమించన్నా, మీ మాటను ధిక్కరించి నేను వచ్చిన, మీ మాటకు లోబడకుండా నేను వచ్చిన, నాకు నెమ్మది లేదన్నా, సారీ అన్నా, క్షమించండి, నెక్స్ట్ టైం అట్లా చేయనన్నా అని ఆ సేవకుడు అన్నను ఫోన్ చేసి యథార్థంగా నేను క్షమాపణ అడిగితే అప్పుడు నెమ్మది వచ్చిందండి నాకు. ఏమొచ్చింది? అప్పుడు నెమ్మది వచ్చింది. అందుకే నేనేమంటానంటే, సేవకుల మాటకు మనము విలువయ్యము, సేవకులంటే లోబడము, పెద్దలంటే లోబడము. ఒక్క మాటకు దీనిలో దీనత్వం రాదే, ఒక్క మాటకు నువ్వు లోబడవే, అప్పుడు మళ్ళీ పోయి నేను నెమ్మదిగా పోయి అక్కడ పరిచర్య చేసి వచ్చిన తప్ప ఇంకా నేను అప్పటి నుంచి ప్రభువా నన్ను క్షమించు, చెప్పిన మాట వినాలా అని సైలెంట్ అయిపోయినా. ఇది నాన్న, నీవు నేను ఎముకలు దేవుని మాటకు లోబడుతున్నాయి. దేవుని స్వరూపంలో నా మానవుడు దేవుని మాటకు లోబడుతున్నాడా? చెప్పాలా? లోబడుతున్నామా మనము? లోబడం. అందుకే అక్కడ అంటున్నాడు, ఎంత చక్కగా అంటున్నాడంటే, 3వ వచనం చదువు, 2 నుంచి చదువమ్మా. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని. వా, ఎంత చక్కని మాట అండి. ఎండిపోయిన ఎముకలు బ్రతుకునని అది నీకే. ఎంత మాట ఇది! ఎంత వ్యక్తిని బలపరుస్తుంది. జీవము లేని ఎముకలకు, మాటలు లేని ఎముకలకు, స్పర్శ లేని ఎముకలకు, తారతమ్యం లేని ఎముకలకు, అటువంటి ఎముకలు యెహోవా మాట లోబడుతున్నాయి. ఇది నాన్న హెబ్రోను ప్రార్థన మందిరంలో ఉన్న నీవు నేను దేవుని మాట లోబడుతున్నావా? లేకపోతే దైవ సేవకుల మాట లోబడుతున్నావా? లేకపోతే పెద్దల మాటకు లోబడుతున్నావా? ఎన్నిసార్లు ధిక్కరిస్తున్నావు? నీలో దీనత్వమే లేదు, నీలో సాత్వికమే కనపడదు. అన్న నా తప్పైపోయింది క్షమించన్నానా? నేను గర్వం, డబ్బుందని గర్వమా, జాబ్ ఉందని గర్వమా, లేకపోతే ఆస్తి ఉందని గర్వమా, లేకపోతే హోదా ఉందని గర్వమా? దేవుడు తలుసుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో నీ ఆస్తినంతా, నీ బ్యాలెన్స్ నంతా జీరో చేయగలుగుతాడు. అంత గొప్ప దేవుడు, ఈ శక్తిమంతుడైన దేవుడు. ఎముకలు బ్రతికినాయి, నువ్వు బ్రతకవా? ఎవరి మాట వింటే బ్రతుకుతావు? దేవుని మాట వింటే నీలో ఉన్న ప్రతి రోగానికి స్వస్థత ఇక్కడే. ఎముకలు ఒకదానికొకటి అతకబడిన తర్వాత ఆది కాండములో మాట్లాడతాడు ఈ మాట. ఒకదానికొకటి ఆయన ఎముకలను చేసి మానవునికి తన ఎముకల మీద మాంసము పెట్టి, మాంసం మీద నరాలు పెట్టి, నరాల మీద చర్మం అతికని. ఇక్కడ ఉంది, చదవండి, నేను చెప్తా మాట. 6వ వచనం చదవండి, 5వ వచనం చదవండి సిస్టర్. ఆ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగించి. ఏంది సిస్టర్? చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు. అబ్బా, ఏమి మాట అండి ఇది! అంతవరకు మానవునికి తెలియదు. మనకు చిన్న బాధ వస్తే, చిన్న రోగం వస్తే, చిన్న సమస్య వస్తే, చిన్న ఆర్థిక సమస్యలు వస్తే దేవుని మాటకి వినబడం. నువ్వు నిజంగా చెప్తున్నా, నాకు ఏదైనా వచ్చినా నేను యథార్థంగా ప్రభు దగ్గరికే పోతా. ప్రభు కొంచెం లేట్ అయినా కూడా తప్పకోకుండా దానికి పరిష్కారము చేస్తాడనే విశ్వాసం ఉంచు.
అద్భుతంగా ఎముకలు బ్రతికినట్టే నీ జీవితంలో కొన ఊపిరిలో కొట్టుమిట్టాడుతున్న నీ బ్రతుకును కూడా బ్రతికిస్తాడు. ఇది వాస్తవం. ప్రభు వైపు ఉండాల మనం, ప్రభు మాట వినాలా. యెహోవా మాట, యథార్థమైన మాట ఎంతో బలమైనది. యెహోవా మాట బ్రతికించును. ఏం చేస్తుంది యెహోవా మాట? బ్రతికిస్తుంది. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగములను స్వస్థపరచెను. అందువలన సిస్టర్ ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఎంత మాటలు. ఇందాక కూడా అన్న మెసేజ్ చెప్పేటప్పుడు ఏం చెప్పినాడు? మనలో ఏముంటాయంట? ఆమె నిద్రపోతుంది. ఏముంటాయంట మనలో? దయ్యములుంటాయి, రోగులుంటాయి. దయ్యమనే రోగం ఉంటే నిద్ర వస్తుంది. దయ్యమనే విధానంలో ఉంటే దేవుని వాక్యం మీద ఏకాగ్రత పెట్టావు. అందుకే అంటున్నాడు, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా అంటే ఏ రోగం అండి అది? చెప్పాలా? ఏ రోగము? నాకు వినపడట్లే. ఏ రోగము? ప్రతి రోగానికి స్వస్థత యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచే వచ్చును. మనం ఏమనుకుంటామంటే, అమ్మా ఆ రోగం వచ్చిందా, అయిపోయింది, చచ్చిపోతావు, వాడే కడతా నీకు. ఏం కడతా? నువ్వు ఆత్మీయుడు అయితే కదా ఆ రోగం వచ్చింది అనడానికి. దేవుడు ఈ రోగం ఇచ్చినాడు. దేవుడు దీని ద్వారా ఏమి నేర్చుకోవాలో నేను నేర్చుకుంటా. అక్క ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ధైర్యంగా ఉండు. దేవుడు ఈ రోగానికి మనకి ఏమి నేర్పియాలో అది నేర్పించి దీని ద్వారా అద్భుతమైన సాక్ష్యం నిలబెడతాడు. అద్భుతంగా నిన్ను బలపరిచి నడిపిస్తాడనే బలపరిచే మాటలు రావు మనలో నుంచి. రోగాల మీద శక్తి గల దేవుడు, ఆయన రక్తం. దయ్యముల మీద శక్తి కలిగిన దేవుని శక్తి అంత గొప్పది. మనమేం చేస్తాం? అబ్బోబో తప్పు బ్రదర్, ఇంకా ఏడా డాక్టర్ చెప్పిండు, అయిపోయింది కథ. డాక్టర్ అంతకంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుని మీద విశ్వాసం గట్టిగా ఉండి ఆయన మాట వినడానికి ఇష్టపడాలా. ఏం చేయాలా? ఆయన మాట వింటే ఏమవుతుంది? ఒకటోదేంది? యథార్థమైన మాట ఎంతో బలము. ఇంకా ఆయన మాట వింటే బ్రతుకుతాం. ఆయన మాట వింటే రోగాలు పోతాయి. దయ్యం ఉంటుంది నీలో. ఏం దయ్యం ఉంటుంది తెలుసా? నిద్రపోయే దయ్యము, మందిరానికి టయంగా రాని దయ్యము, ఇంకా అంతరాలు కట్టే దయ్యము, ఎవరన్నా వస్తుంటే ఎదురొస్తే ఆ దయ్యము, నువ్వు బయటికి పోతుంటే నీ భార్య ఎదురొచ్చే దయ్యము. ఇవన్నీ దయ్యాలే, తెలుసో లేదో మీకు? లేకపోతే వాస్తు చూసే దయ్యము. ఇవన్నీ దయ్యాల లెక్క బతకకండి. ఆయన మాట కొరకు కనిపెట్టుకోవాల. దేని కొరకు? నువ్వు మాట సెలవిస్తే చాలబ్బా, అద్భుతమైన స్వస్థత. ఇదే మత్తయి సువార్త 8:8 అంటాడు. ఏమంటాడో చూడండి, చదవండి అది. శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు. ఏందండి ఈ మాట? విన్నారా? నువ్వు మాట మాత్రం సెలవిమ్ము ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుని కాదు. సృష్టికర్త అయిన దేవుడు మన ఇంటికి రావడానికి నీవు నేను పాత్రులం కాదు. నువ్వు మాట ఇయ్యి. ఈ లోకములో అధికారులు మాట ఇస్తే మొత్తం ఏడదొప్పుతారు. అన్ని తీసుకుపోయి ఏం చేస్తారు?
లోకములో ఒక వ్యక్తి అధికారికి రావడానికి మాటలు ఇస్తే ఆ మాటలను ఏం చేస్తారు? గంగలో కలుపుతారు. ఒక్క మాట గుర్తుకు రాదు వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ యేసుక్రీస్తు ప్రభు మాట కొరకు కనిపెట్టుకుంటున్నాడు. ఇక్కడ ఒక శతాధిపతి, ఇది నాన్న నీవు నేను కూడా, ప్రభువా నువ్వు మాట ఇవ్వు, నీ మాట కొరకు నేను కనిపెట్టుకుంటా అని నువ్వు ఆయన మాట కొరకు కనిపెట్టుకుంటే బలహీనతలను వహించి మన రోగములను భరించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. బలహీనతలు ఎన్ని ఉన్నా కూడా, రోగములు ఎన్ని ఉన్నా కూడా, ప్రవక్త యెషయా ద్వారా ఏదైతే చెప్పబడిందో ఆ లేఖనము నెరవేరబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు మాట వినాలా. వర్షిప్ మెసేజ్లో ఏదైతే వరముగా మనకు అనుగ్రహించినాడో ఆ వరం అనుగ్రహించక ముందు యేసుక్రీస్తు ప్రభు మాట వినాలా. ఏదైనా ఉంటే యథార్థంగా మాట్లాడాలో కానీ పక్కకు పోయిన తర్వాత వల్లిట్ట విల్లిట్ల అనేది మాట్లాడకండి, జాగ్రత్త. ఆయన మాట యథార్థమైనది. ఆయన మాట ద్వారా ప్రభువా బ్రతికించదు. ఆయన మాట ద్వారా దయ్యాలను, బలహీనులను, రోగులను స్వస్థపరచబడతాయి. ఆయన మాట ద్వారా ఏం జరిగింది? లూకాసు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేద్దుమని ఆయనతో చెప్పాను. వారు అలాగా చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా, చూడండి ప్రియ దేవుని బిడ్డ, వారు రాత్రంతా ప్రయాసపడ్డారు. వారు రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళారు. వారు రాత్రంతా ఎంతో ప్రయాసపడి క్రయం చెల్లించినారు. కానీ వారికి ఏమైంది? ఏం దొరకలే? ఒక్క చేప కూడా దొరకలే. కానీ నీ మాట చొప్పున మేము ఏం వేస్తామంటున్నారు? ఏం వేస్తామంటున్నారు? ఎటు వేయమన్నాడు? ఎడమ వైపునా కుడివైపా? నాకు వినపడట్లే. ఎటువైపు? ఎటు వేయమన్నాడు? దోణి ఎక్కడికి పంపించమన్నాడు? మన ఆత్మీయ జీవితము లోతుకెళ్ళాలా. మన ఆత్మీయమైన జీవితము లోతుకి ఎప్పుడు వెళ్తాదంటే శ్రమల ద్వారా లోతుకెళ్తాది, ఆర్థిక సమస్యల ద్వారా లోతుకెళ్తాది, ఇబ్బందుల ద్వారా లోతుకెళ్తాది. నువ్వు వెళ్ళే ప్రతి సమస్యను ఎదుర్కొంటున్న ద్వారా నీ దోణి లోపలికి నడిపించాలా. శ్రమలే వస్తేగా మనకు లోతుగా పోయేది, అంతేనా కాదా? ఆ బాధ ఏడా? మంచిగా విఐపి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, మంచిగా వస్తావు, పడుకుంటావు, వాక్యం వింటావు, మంచిగా బలలో పాలు పొందుతావు, ఇంటికి పోతావు, మళ్ళా పని చేసుకుంటావు. ఇది ఆత్మీయతనా? లోతైన అనుభవం ఉండాలా. సీమోన్ అంటున్నాడు అక్కడ. సీమోనే కదా అనేది. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము, ప్రభువుతో అంటున్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేం దొరకలే. చేప ఏమీ దొరకలే. మేము ఎక్కడికి వేస్తామంటున్నాడు? లోపలికి. నీ ఆత్మీయమైన జీవితము శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆర్థిక సమస్యలు కుదేలైపోతుంటే, నిందలేస్తుంటే, అవమానపరుస్తుంటే, బలహీనపరుస్తుంటే, ఎటు పోవాలో తెలియనప్పుడు యేసుక్రీస్తు ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నా ఆత్మీయమైన జీవితము లోతుకు, ఇది లోతుకు నడిపించే అనుభవము ఎప్పుడైతే వస్తాదో అప్పుడు ఎవరి మాట వింటావు? దేవుని మాట విని. ఇక్కడ ఏం చేసినారు? చదవాలా? చదవండి. ఆయనను నీ మాట చొప్పున వలలు వేద్దునని ఆయనతో చెప్పాను. ఎవరి మాట? ప్రభువా నీ మాట చొప్పున, ప్రభువా నీ సేవకుడి మాట చొప్పున, ప్రభువా పెద్దల మాట చొప్పున, ప్రభువా సాటైన సహోదరుడు ఆత్మీయుడైతే ఆయన మాట చొప్పున. ఎంత మంచి మాట అండి ఇది. నీ మాట చొప్పున. ప్రియ దేవుని బిడ్డ, సేవకులను ధిక్కరించకండి. సేవకుల మాటని ఇష్టానుసారంగా నడుచుకోకండి. సేవకుని మాట వింటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. తెలుసా మీకు ఆ విషయం? ఏదైనా తప్పు ఉంటే అన్న తప్పు అయిపోయిందని ఒప్పుకోవాలా కానీ నాకెప్పుడు చెప్పినావు, నేనెప్పుడు చిన్నా, నువ్వు అప్పుడు చెప్పలే, ఇట్లాంటి మాటలు మాట్లాడినావు అనుకే నీలో దయ్యం ఉంది.
దయ్యపు మాటలు ఇంకా అనుసరిస్తున్నా. దేవుడు అంటే ఆషామాష అనుకుంటున్నారా? చదువు నుంచి చదువు సిస్టర్. వారాలోగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణలేకి తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణలు మునుగునట్లు నింపిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో ఆశీర్వాదము రావాలంటే, మన జీవితంలో ఆత్మీయమైన లోతుకెళ్తే, మన జీవితము ఏ విధంగా అయితే ఇక్కడ దోణెలు పట్టినప్పుడు తమ వలలు పిగిలిపోతూ వచ్చినాయో, చేపలు విస్తారంగా పట్టినప్పుడు పిగిలిపోతూ వచ్చినాయి. నీ జీవితంలో ఆత్మీయంగా ఎదగాలంటే, నీ ఇంట్లో ఆశీర్వాదం కావాలంటే, నువ్వు జీవించే జీవిత యాత్రలో, పల్లెలో, వాడలో, గ్రామములో, కాలనీలో ఆశీర్వాదము రావాలంటే లోతైన అనుభవము కావాలా? ఆయన మాట కొరకు కనిపెట్టుకొని ఉండాలా? అది చేయాలా గాని నువ్వు ఏదో చేస్తానంటే నీ ఆత్మీయ జీవితము ఈ విధంగా ఆశీర్వదించబడదు. అది వినిన తర్వాత పిగిలిపోయినాయంట తన విధానంగా. అందుకప్పుడు 8వ వచనం చదవండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను. అప్పుడు ఆయన కళ్ళు తెరవబడినాయి. ఇది నీవు నేను నా జీవితంలో, మన జీవితంలో ఆత్మీయమైన కళ్ళు తెరవబడాలంటే యేసుక్రీస్తు ప్రభు మాట వింటే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యం జరిగేంత వరకు నీ ఆత్మీయమైన పొరలు తెరవబడవు, నీ ఆత్మీయమైన కళ్ళు తెరవబడవు. ఇవి తెరవబడాలంటే ఏం చేయాలా? ఆయన మాట వినాలా? ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఎంతవరకు దేవుని మాట వింటున్నాం? ఆయన మాట వినడానికి నీవు నేను ఇష్టపడుతున్నామా? 1 తిమోతి రాసిన పత్రిక చూడండి, ఆయన మాట వింటే ఇంకా ఏం జరుగుతుందో. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎట్లుండాలంట? మాదిరిగా ఉండాలా. ఏమంటున్నాడంటే ఇక్కడ, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను. యేసుక్రీస్తు ప్రభు మాట వింటే నేనేం చెప్తా వచ్చిన? ఫస్ట్ ఏంది? ఆయన మాట వింటే ఏమైతుంది? వినపల్ల ఏంది? ఆయన మాట ఎంతో యథార్థమైన మాట, ఎంతో బలమునిచ్చును. ఆయన మాట బ్రతుకును. ఆయన మాట వింటే ఏమైతుంది? రోగులు స్వస్థపరచబడతాం. ఆయన మాట వింటే ఏమైతుంది? ఆత్మీయమైన జీవితములో ఏదైతే కొరత ఉందో, ఏదైతే లోపం ఉందో, ఆయన శతాధిపతి ప్రభు ఆ ఒక్క మాట మాత్రం సెలవిస్తేనా స్వస్థపరచబడును అన్నట్ల స్వస్థపరచబడతాం. ఆయన మాట వింటే మన జీవితంలో ఆత్మీయమైన చేపలను పట్టబడతావు. చేపలంటే సంఘానికి సాదృశ్యము. ఆత్మలు. నీ మాట ద్వారా ఇతరులు రక్షింపబడుతున్నారా? నీ మాటల ద్వారా ఇతరులు దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడుతున్నారా? నీ మాటల ద్వారా ఇతరులను ప్రేరేపిస్తున్నావా? నీ మాటల ద్వారా వారిని ప్రేమిస్తున్నావా? ఎప్పుడు చూసినా మన మాటలు చూస్తే ఒక్కరు కూడా ఇష్టపడరే. మన మాట చూస్తే వినడానికి కూడా ఇష్టపడరు. మనం మాట్లాడుతుంటేనే కొందరికి సమాధానం ఎగిరిపోతుంది. అంటే నువ్వు దేవుని దగ్గర ఏ విధంగా ఉన్నావు అనేది గుర్తుపెట్టుకో. నీ మాట ద్వారా మేలు పొందాలా, నీ మాట ద్వారా ప్రేమించాలా. ఆ ప్రేమ ద్వారా సంఘములో ఆత్మీయమైన ఆత్మలను కనడానికి కారణము యేసు ప్రభు మాట ఏ విధంగా ఉంటావో అదే నీ మాట కూడా ఇతరులు వింటారు. నీ ఇరుగు పొరుగు వారు, నీ పక్కింటి వారు, నువ్వు జాబ్ చేస్తున్న ప్లేస్లో కూడా నీ మాటకు విలువిస్తారు.
అదే నీ మాట ప్రవర్తనలో, ప్రేమలో మన ప్రవర్తన అంతా కంపరం పుడుతుంది. మనలో ప్రేమ ఉంటే కదా, ఇతరులను ప్రేమిస్తే కదా, ఇతరులకు ప్రేమ చూపెడితే కదా. ఎప్పుడు చూసినా కసురుకున్నట్టు, ఎప్పుడు చూసినా ఇష్టం వచ్చినట్టు, ఎప్పుడు చూసినా నీ మాటల ద్వారా వారి హృదయాలను గాయాలు చేసే వ్యక్తివి. ఎక్కడ నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ప్రేమలో ఎప్పుడు కనుక్కుంటావు? ఇవన్నీ కనుక్కోవాలంటే ఆత్మీయమైన జీవితంలో మనకు చాలా అవసరం. నీవు నేను కూడా ఆత్మీయంగా వెళ్ళడానికి, ఆత్మీయమైన కోణంలో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడాలా తప్ప ఏదో ఇది ఏందో జరుగుతుందిలే, మాకెందుకులే, మా మాటలు ఎట్లుండే నడుస్తాయి, సేవకుని మాటినాం, విశ్వాసుల మాటినాం, పెద్దల మాటినాం, నాకు నేనే రాజును, నా మాట నేను వాస్తవం, నా మాట నేనే కరెక్టు, అంతేగా. నిన్న ఎఫ్సిఎస్ పీటర్ అంకుల్ అని ఉంటాడు, బక్సింగార్ అంకుల్ కోవర్కర్. ఆయన అనుభవంలో మనం అనుభవం లేదు. ఆయన అంటాడు, ఎంత చిన్న సేవకుడైనా చెప్పిన మాట వింటాడంట. అన్నా మీరు సేవకులన్నా, మీ మాట నేను వింటా. మంచి పొజిషన్, 3-4 సీఎంలతో కూర్చొని, పక్కన కూర్చొని మీటింగ్లో మాట్లాడిన వ్యక్తి అయినా, సీఎంకే సలహాదారుడిగా ఉన్న వ్యక్తి, సీఎంలకే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పే వ్యక్తి, అటువంటి వ్యక్తి సేవకుల మాట వింటొచ్చినాడు, తర్వాత పెద్దల మాట వింటొస్తాడు, తర్వాత దేవుని మాటకు లోబడుతూ వచ్చినాడు. అందుకే ప్రభు ఆయనను ఎంతో ఉన్నతమైన స్థానంలో పెడుతూ వచ్చినాడు. అంత ఉన్నతమైన స్థానంలో పెట్టినాడు. ఆయన మహిమ లేకపోతే వాళ్ళు చెప్పేది ప్రతిదీ ఏమంటున్నారంటే, నమ్మకస్తుడు, మాటకు విధేయుడు, ఏ రోజే గాని ఎదురు చెప్పే వ్యక్తి కాదంట. నీవు నేను అన్నా ఏమన్నా పని ఉంటే చెప్పన్నా, చేస్తామంటావా? అన్నా నువ్వు నాకు చెప్పినావు కదన్నా, మర్చిపోయినా. ఇట్లా మాట్లాడమాకు, నీలో ఆత్మీయత రావాలంటే ఫస్ట్ అన్నా తప్పు అయిపోయింది, క్షమించన్నా. ఈ ఈ ఈ సాత్వికంలోకి రావాలా, ఈ దీనత్వంలోకి రావాలా, అప్పుడు నువ్వు దేవుని మాట వినడానికి ఇష్టపడతావు. దయ్యం ఉంటే మనలో ఏముంటుంది? గర్వం ఉంటుంది. దయ్యం ఉంటే మనలో ఏముంటుంది? లోబడము. దయ్యం ఉంటే మనలో ఏముంటుంది? ఎదురాడతాం. దయ్యం ఉంటే మనలో ఏముంటుంది? మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. చాలా మంది తల్లిదండ్రుల పిల్లలు మాటినకపోతే ఎంత బాధపడుతుంటారో. వారి ఘోష బయట నేను చూస్తుంటా. అన్నా మా కొడుకు మా మాట వినలేదని తల్లిదండ్రులు ఎంత బాధపడితే, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించుకొని నీకు బాప్టిజం ఇచ్చి తన బల్లలో పాలు పొందడానికి నువ్వు వస్తూ తన బల్లలో పాలు పొందుతున్నావే. దేవుని మాట వినకపోతే, దేవుని ప్రతినిధిలో ఏర్పరచుకున్న సేవకుల మాట వినకపోతే సృష్టికర్త అయిన దేవుడు ఎంత బాధపడాలా? ఎంత బాధపడతాడు? జాగ్రత్త. బైబిల్ చేతిలో పట్టుకోండి బ్రదర్, కింద పెట్టకండి. బైబిల్ చేతిలో పట్టుకోండి. మాట్లాడే మాట, నిన్ను తీసుకొచ్చే మాట, నీతో స్పష్టంగా మాట్లాడే మాట, ఈ వాక్యము కింద పెట్టగలుగుతామా? ఆయన మాట ద్వారా బ్రతికినారు చాలామంది. ఇది నీవు నేను కూడా దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వింటే యథార్థమైన మాటలు ఎంతో బలాన్ని ఇస్తాయి. ఆయన మాట ద్వారా బ్రతుకుతావు, ఆయన మాట ద్వారా స్వస్థపరచబడతావు, ఆయన మాట ద్వారా దయ్యాలు వెళ్ళగొడతాయి, ఆయన మాట ద్వారా నీ ఇంట్లో అద్భుతమైన ఆశీర్వాదం, నీ సంఘములో కూడా ఆత్మలు సమకూర్పు. ఆయన మాట ద్వారా నీ ప్రవర్తన మార్చుకుంటావు. ఆయన మాట ద్వారా నీలో ప్రేమ పుట్టుతూ వస్తుంది. ఆయన మాట ద్వారా నీలో విశ్వాసం అభివృద్ధి అవుతూ వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎంతవరకు నీవు దేవుని మాటకు విధేయత చూపుతున్నావు? ఇదొక్కటి గుర్తు చేసుకో. ప్రభువా, నేను నీ మాటకు లోబడట్లే, అందుకే నా జీవితంలో ఇన్ని పతనాలు, ఇంత నష్టము, ఇంత లోటు. నీ మాట వింటా, ఇప్పటి నుంచి నీకు లోబడతా.
నీ మాటకు లోబడి నువ్వేం చెప్తే అది చేస్తా. క్షమించు ప్రభువా, నన్ను నీ రక్తం ద్వారా కడుగు. 2025 సంవత్సరము మార్చి 3వ వారమైన ప్రభువా నేను సమకూర్పు లేనికి తీసుకురా నన్ను అని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని నీ మాటకు విధేయుడిగా ఉంటా అని గుర్తెరుగుతే ఆ పరిశుద్ధమైన బల్లలో చేయి వేయి. అద్భుతంగా నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చదువుకొని మనం బల్లలో పాలు పొందుదాం. సియోనులో తీయాల బైబిల్ చేతిలో పెట్టుకోండి, కింద పెట్టకండి. నేను మరీ ముఖ్యంగా మీకు చెప్పేదంటే వాక్యాన్ని కాళ్ళ కాడ పెట్టకూడదు, కాళ్ళ కింద పెట్టకూడదు. వాక్యము చేతుల ద్వారా పట్టుకుంటే మంచిది, దేవుని ఘనపరిచినట్టు. 30వ అధ్యాయం 19. సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమా నీవికనే మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగా నీకు ఉత్తరం ఇచ్చును. ప్రియ దేవుని బిడ్డ, ఏ విధంగా అయితే నీ మొర విని నీకు ఉత్తరం ఇస్తాడో ఆయన నీ మాట విని నీకు ఉత్తరం ఇచ్చును. ఎన్నిసార్లు నీవు నేను ఈ లోకంలో జీవించే జీవిత యాత్రలో యేసుక్రీస్తు ప్రభు మాట వినుకోకుండా తప్పిపోయినాం. దేవుడు మన కొరకు కలవరి శిలువలో రక్తం గార్చి చేతులకు మేకలు తలకు ముళ్ళ కిరీటం పక్కన పల్లెపాటు వీపు దున్నబడుతూ తన మాట వినడానికి ఇంతగా ఈ భూమి మీదకి దిగి వస్తే నీవు నేను ఎన్నిసార్లు దేవుని మాట ధిక్కరిస్తూ వచ్చినాం, సేవకుల మాట ధిక్కరిస్తూ వచ్చినాం, పెద్దలైన మాట వినకుండా వచ్చినాం, సాటి సహోదరుని మాట వినకుండా వచ్చినాం. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని పరిశుద్ధమైన బలలో చేయి వేయడానికి ప్రభువా నీ మాట ఇప్పటి నుంచి అయినా వింటా. ఆయన మాట వినకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాం. ఆ నష్టములన్నీ సమకూర్చుకోవడానికి ఇప్పుడైనా ఈ 2025 సంవత్సరం నుంచి మార్చి నుంచి నీ మాట విని నేను ముందుకెళ్తా. నేను ఏదైతే నష్టపోయినానో, ఏదైతే కోల్పోయినానో, ఏదైతే నా జీవితంలో ఇది జరగదు అని ఉన్నటప్పుడు జరిగిందో ప్రభువా ఇప్పటి నుంచి దీని నుంచి విడుదలివ్వు. ఈ రోగము నుంచి, ఈ బాధ నుంచి, ఈ ఆర్థిక సమస్యల నుంచి, లేకపోతే నేను వెళ్తున్న నా జీవిత శైలిలో, నా జీవిత యాత్రలో ఎదురవుతున్న ప్రతి శోధన నుంచి నన్ను విడిపించు. నీ మాటకు నేను లోబడతాని పరిశుద్ధమైన బల్లలో చేయి వేయడానికి నిన్ను నీవు పరీక్ష చేసుకొని నన్ను నేను పరీక్ష చేసుకొని ప్రభువా నీ మాటకు మేము లోబడతాము, మమ్మల్ని క్షమించు అని ప్రభు దగ్గరకు వస్తే, ప్రభు మాట వింటే నీ జీవితంలో ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతూ వస్తాయి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. లోపల రండి. లోపల